హాయ్ హలో వెల్కమ్ టు ఫిట్నెస్ 360. ఈ రోజు మన ఫిట్నెస్ 360లో ప్రగతి నగర్లో ఉన్న ప్రగతిస్ యోగా అండ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. జనరల్గా మనం మార్నింగ్ లేవగానే మన బాడీ చాలా టైట్గా ఉంటుంది. సో మన బాడీ ఫ్రీ అవ్వడానికి ఎలాంటి మూమెంట్స్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఆసనాలు వేస్తే బాగుంటుందో ఈ రోజు ఎపిసోడ్లో చూసేద్దాం. పవనముక్తాసనము. ఇది మెల్లిగా కుడికాలు ఫోల్డ్ చేస్తూ రెండు చేతులతోని బిగ్గరగా పొట్ట వైపు లాక్కోవాలి. ఆ తర్వాత గాలి వదులుతూ మెల్లిగా మీ యొక్క చిన్ భాగాన్ని మోకాల వైపు తీసుకెళ్ళి గాలి వదులుతూ ఆపాలి. గాలి తీసుకుంటూ నిదానంగా కాలు ఫ్రీ చేయాలి. ఇట్లా కుడి కాలుతో మొదట పెట్టుకుంటూ ఎడమ కాలు రిపీట్ చేస్తూ 10 సెకండ్లు గాలి వదులుతూ కిందికి. మెల్లిగా గాలి తీసుకుంటూ ఎడమ కాలు ఫ్రీ చేయాలి. ఇలా 4 సార్లు చేద్దాం. మళ్ళీ కుడికాలు ఫోల్డ్ చేయాలి. బిగ్గరగా దగ్గరగా తీసుకుంటూ గాలి వదులుతూ మెడ భాగాన్ని కిందికి తీసుకెళ్ళాలి. గాలి తీసుకుంటూ కుడికాలు ఫ్రీ చేయాలి. ఆ తర్వాత ఎడమ కాలు మళ్ళీ పెంచుతూ దగ్గర తీసుకోవాలి. గాలి వదులుతూ కిందికి. గాలి తీసుకుంటూ రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళు కలిపి చేయాలి. ఇది చేసేటప్పుడు 2 పాదాలు సమానంగా పెట్టుకోవాలి. కుదిరినంత దగ్గరగా గట్టిగా గాలి వదులుతూ ముందుకు తీసుకెళ్ళాలి. గాలి తీసుకుంటూ మెల్లిగా రిలాక్స్. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. మెల్లిగా 2 కాళ్ళు దగ్గర తీసుకోవాలి. గాలి వదులుతూ కిందికి తీసుకెళ్ళాలి. గాలి తీసుకుంటూ రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ కొంచెం కాలు ఫ్రీ చేయాలి. ముఖ్యంగా మార్నింగ్ లేవగానే కాన్స్టిపేషన్ ఇష్యూస్, బౌల్ మూమెంట్ లేని వాళ్ళు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా బౌల్ మూమెంట్ ఫ్రీగా అవ్వడము, కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. దీంట్లో కొంచెం ఇంటెన్సిటీ పెంచుతూ రోలింగ్ అనేది యాడ్ చేద్దాం. 2 కాళ్ళు మళ్ళీ దగ్గరగా తీసుకోవాలి. మళ్ళీ 2 చేతులు కలుపుకుంటూ మీ పొట్ట వైపు ఈ 2 కాళ్ళు దగ్గర తీసుకోవాలి. మెల్లిగా గాలి వదులుతూ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి రోలింగ్ చేయాలి 6 సార్లు. రిలాక్స్. ఇప్పుడు మెల్లిగా పడుకోవాలి. కొద్దిసేపు రిలాక్స్ అవుతూ రెస్ట్ తీసుకోవాలి.
రక్త ప్రసరణ వ్యవస్థని, స్ట్రెచ్చింగ్ని మరియు ఫ్లెక్సిబిలిటీని పెంచే ఆసనం తానాసనం. ఇది ఎవరైనా చేయొచ్చు. ముఖ్యంగా స్టిఫ్నెస్ లేవగానే అనిపించే వాళ్ళు చాలా బాగా చేయాలి. 2 చేతులు దగ్గరగా తీసుకోవాలి, వెనక్కి లాక్కోవాలి కుదిరినంత, గాలి తీసుకుంటూ వెనక్కి లాగుతూ, అలాగే 2 పాదాలు గాలి తీసుకుంటూ బయటికి లాగాలి, కుదిరినంత స్ట్రెచ్ చేయాలి. బయటికి 2 చేతులు వెనక్కి, మొత్తం శరీరాన్ని ఒకటేసారి లాగాలి. ఒక 10 సెకండ్లు ఇలానే లాగి ఉంచాలి. మెల్లిగా గాలి వదులుతూ రిలాక్స్, నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి. మళ్ళీ అలాగే ఇంకోసారి గాలి తీసుకుంటూ వెనక్కి లాగాలి, పాదాలు ముందుకెళ్ళాలి. గాలి వదులుతూ రిలాక్స్. చివరిసారిగా మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఇలా చేయడం ద్వారా బాడీలో మలబద్ధకాన్ని, మన యొక్క బద్ధకాన్ని, శరీరంలో రక్త ప్రసరణ లేనితనాన్ని పెంపొందించుకోవచ్చు. మెల్లిగా రిలాక్స్. కొద్దిసేపు గాలి తీసుకుంటూ గాలి వదలాలి. ఆ యొక్క అనుభూతిని, ఆ స్ట్రెచ్చింగ్ ఫీలింగ్ని కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి. చూసాం కదండి, వీపు మీద పడుకొని తానాసన ఎలా చేయాలో, మరో ఆసన ఎలా చేయాలో చూసేద్దాం. మేరుదండాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. మెల్లిగా ఇప్పుడు 2 కాళ్ళు ఫోల్డ్ చేయాలి. మీ యొక్క వెన్నుకి చాలా ఉన్నతమైన ఆసనము. చేతులు కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 పాదాలు సమానంగా పెట్టుకోవాలి. గాలి వదులుతూ కుడివైపు కాళ్ళు జరుపుతూ మీరు ఎడమవైపు చూడాలి. నిదానంగా గాలి తీసుకుంటూ మధ్యలోకి, మళ్ళీ గాలి వదులుతూ ఎడమవైపు కుడివైపు చూడాలి. మెల్లిగా గాలి తీసుకుంటూ మధ్యలోకి. ఇలా నిదానంగా 3 సార్లు చేద్దాం. ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, అలాగే ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్. ఇంకో 2 సార్లు. ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్. చివరిగా మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్. ఇలా చేయడం ద్వారా మన యొక్క వెన్ను నొప్పి మరియు వెన్ను యొక్క సమస్యని అధిగమించుకోవచ్చు. మెల్లిగా ఇప్పుడు కాళ్ళు ఫ్రీ చేయాలి. గాలి తీసుకుంటూ గాలి వదులుతూ మీ పాదాలని ఫ్రీగా మూవ్ చేయాలి. సో ఇప్పటివరకు మేరుదండాసన ఎలా వేయాలో చూసాం కదా, నెక్స్ట్ ఆసన ఎలా వేయాలో చూసేద్దాం. కింద శరీరానికి అవసరం ఉన్న ఆసనాన్ని చేసేదే కపోత్త ఆసన వేరియేషన్. కుడి కాళ్ళు ఎడమ కాలు మీద పెట్టాలి మొదట. ఆ తర్వాత కుడి చెయ్యి
కాలు మధ్యలో తీసుకెళ్తూ ఎడమ కాలుని పైకి తీసుకెళ్తూ 2 చేతులతో లాక్కోవాలి. ఇలా లాక్కోవడం ద్వారా హ్యామ్ స్ట్రింగ్స్, ఆ తర్వాత గ్లూట్ మజిల్స్ అంత స్టిఫ్నెస్ అంతా పోతుంది. ఇట్లా ఒక 10 సెకండ్లు ఆపాలి. మెల్లిగా గాలి వదులుతూ కిందికి. ఇలా చేయడం ద్వారా సయాటికా పెయిన్ లాంటి ఇష్యూస్ కూడా దూరం అవుతాయి. ఎడమ కాలు మళ్ళీ కుడి పలక పైన మళ్ళీ ఇందాక చేసిన విధంగా గట్టిగా తీసుకోవాలి. ఎంత కుదిరితే అంత మీ వైపు ప్రెస్ చేసుకోవాలి, ఆపాలి. గాలి వదులుతూ కిందికి. ఇలా 3 సార్లు మళ్ళీ చేద్దాం. కుడి కాలు పైన 2 చేతులతో లాక్కోవాలి, గాలి తీసుకుంటూ లోపలికి, గాలి వదులుతూ కిందికి. ఇప్పుడు నిదానంగా మళ్ళీ ఎడమ కాలు పైన పెట్టాలి, 2 చేతులతోని లోపలికి తీసుకుంటూ ఆపాలి. గాలి వదులుతూ కిందకి. మళ్ళీ అదేవిధంగా కుడి కాలు పైన పెట్టుకోవాలి, 2 చేతులతో సమానంగా పైకి లోపలికి లాక్కోవాలి. గాలి వదులుతూ కిందకి. నిదానంగా చివరిసారి ఎడమ కాలు పైన పెట్టి మళ్ళీ ఇంకొకసారి చేయాలి. గాలి తీసుకుంటూ పైకి లోపలికి 10 సెకండ్లు ఆపాలి. గాలి వదులుతూ కిందకి. నిదానంగా మీ యొక్క చేతులతోని రిలాక్స్ అవుతూ కాళ్ళు ఫ్రీ చేయాలి. గాలి తీసుకుంటూ గాలి వదులుతూ 10 సెకండ్లు రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మీ యొక్క పై భుజాలు మరియు ఛాతీకి సంబంధించిన వ్యాయామం. ఇప్పుడు 2 చేతులు దూరం పెట్టుకోవాలి. ఆ తర్వాత కుడి చేయి పైకి లేపుతూ నిదానంగా గాలి వదులుతూ ఎడమ వైపు రావాలి. గాలి తీసుకుంటూ మళ్ళీ బయటికి. అదేవిధంగా ఎడమ చేయి లేపుతూ గాలి తీసుకుంటూ పైకి మీ యొక్క కుడి చేయిని తాకాలి. అలా మెల్లిగా ఇంకొక 3 సార్లు చేద్దాం. గాలి వదులుతూ కుడివైపు, అలాగే ఎడమ చేయి గాలి వదులుతూ కుడివైపు, గాలి తీసుకుంటూ మధ్యలోకి. ఇప్పుడు వేరువేరుగా చేసిన చేయిలు 2 చేయిలు కలిపి పైకి లేపుతూ గాలి తీసుకోవాలి. కుడివైపు గాలి వదులుతూ గాలి తీసుకుంటూ మధ్యలోకి, అలాగే గాలి వదులుతూ ఎడమ వైపు, గాలి తీసుకుంటూ మధ్యలోకి. అట్లా ఇంకో 2 సార్లు చేయాలి. గాలి వదులుతూ కుడివైపు, గాలి తీసుకుంటూ మధ్యలోకి, గాలి వదులుతూ ఎడమవైపు, గాలి తీసుకుంటూ మధ్యలోకి. ఇలా చేయడం ద్వారా మీ యొక్క భుజాల సమస్యని అధిగమించుకోవచ్చు. గాలి వదులుతూ కుడివైపు, గాలి తీసుకుంటూ మధ్యలోకి. మెల్లిగా రిలాక్స్ అవ్వాలి.
సో ఈరోజు మన వేకప్ సిరీస్లో ఆఖరి ఆసన సేతు బంధాసన, అది ఎలా వేయాలో చూసేద్దాం. మీ యొక్క వేకప్ సిరీస్ని ఈ ఆసనంతో కంప్లీట్ చేయొచ్చు. గాలి తీసుకుంటూ మీ యొక్క బటక్స్ని పైకి లేపుతూ కుదిరినంతగా ఆపాలి. సేతు బంధాసనాన్ని చేస్తున్నప్పుడు మీ యొక్క అవేర్నెస్ నడుము పైన పెట్టుకోవాలి. మెల్లిగా గాలి వదులుతూ కిందికి. మెల్లిగా గాలి తీసుకుంటూ పైకి. గాలి వదులుతూ కిందికి. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి మూడోసారి. గాలి వదులుతూ కిందికి. చివరిగా నాలుగోసారి చేస్తూ ఈ ఆసనాన్ని కంప్లీట్ చేయొచ్చు. గాలి వదులుతూ కిందికి. ఈ ఆసనంతో మీ యొక్క వేకప్ సిరీస్ అనే సీక్వెన్స్ని ముగించవచ్చు. మెల్లిగా ఇప్పుడు ముగించిన తర్వాత మీ యొక్క బెడ్ పై నుంచి 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకొని మెల్లిగా కుడివైపు తిరుగుతూ మీ యొక్క చేతుల సపోర్ట్తోని మెల్లిగా కూర్చునే పొజిషన్కి వచ్చేసి మీ యొక్క దినచర్యని స్టార్ట్ చేసుకోవచ్చు. దీంతో మీ యొక్క వేకప్ సిరీస్ని ముగించుకొని మీ యొక్క దినచర్యాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. చూసారు కదండి, వేకప్ సిరీస్లో ఎలాంటి ఆసనాలు వేస్తే బాడీ ఫ్రీ అవుతుందో. ఇది ఇవాల్టి మన ఫిట్నెస్ 360. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.